సినీ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబం దాడులు ఘర్షణల నుంచి కొంత శాంతించింది. ఇంటి రచ్చను సర్దుబాటు చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. తమ కుటుంబ సన్నిహితులతో మోహన్ బాబు ఆయన పెద్ద కుమారుడు విష్ణు మాట్లాడినట్లు, దీంతో వారు సమస్య పరిష్కారానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మోహన్ బాబు కుటుంబ సభ్యుల రచ్చను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. నిన్న ఆయన కుమారులు మనోజ్, విష్ణు ఇద్దరిని వేర్వేరుగా పిలిచి విచారించారు. మరోవైపు మనోజ్ ఫిర్యాదు ఆధారంగా మోహన్ బాబు మేనేజర్ వెంకట కిరణ్ ను అరెస్టు చేశారు. అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన మోహన్ బాబు ఆరోగ్య పరిస్థితి స్థిమితంగా లేదని వైద్యులు తెలిపారు. మరో 2 రోజుల పాటు ఆయన వైద్యుల పర్యవేక్షణలోనే ఉండాలని చెప్పారు. మరోవైపు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి పిఎస్ అంటూ ఎక్స్ లో శాంతి మంత్రాన్ని పఠించగా, అన్నదమ్ములు విష్ణు, మనోజ్ ఇద్దరు వేరువేరుగా మీడియాతో మాట్లాడారు. తన తండ్రి దేవుడని, ఆయన భుజంపై తుపాకీ పెట్టి ఇతరులు ఇవన్నీ చేయిస్తున్నారని మనోజ్ అన్నారు. మీడియా ప్రతినిధులపై దాడికి సంబంధించి తన తండ్రి తరపున తాను క్షమాపణలు చెబుతానని అన్నారు. మీడియాపై దాడి ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని విష్ణు అన్నారు. తమ కుటుంబ వివాదాన్ని మీడియా ఇంతటితో వదిలేయాలని కోరారు. మంచు మనోజ్ నిన్న రాచకొండ సిపి సుధీర్ బాబు ఎదుట విచారణకు హాజరయ్యారు. గత 4 రోజులుగా జరుగుతున్న పరిణామాలను వివరించారు. దీంతో కుటుంబ సమస్యను కుటుంబంలోనే పరిష్కరించుకోవాలని, గొడవలకు దిగితే చట్టపరంగా చర్యలుంటాయని సిపి స్పష్టం చేశారు. సిపి ఆదేశంతో ఇకపై ఎలాంటి గొడవలకు వెళ్లనంటూ మనోజ్ ₹1,00,000 పూచికత్తు సమర్పించారు. అటు నిన్న మధ్యాహ్నం రాచకొండ సిపి ఎదుట విష్ణు హాజరయ్యారు. మోహన్ బాబుకు బీపీ ఎక్కువగా ఉందని, మెడనొప్పి, కాళ్ల నొప్పి తీవ్రంగా ఉన్నాయని కాంటినెంటల్ ఆసుపత్రి బులెటిన్ తెలిపింది. ఒంటిపై కూడా కొన్ని గాయాలున్నాయని, కంటి కింద వాపు ఉందని తెలిపింది. 2 రోజులు అబ్జర్వేషన్ లో ఉంచుతామంది.